ఏపీలో అల్లర్లపై నివేదిక సిద్ధం చేస్తోంది సిట్. గుంటూరు జిల్లా క్రోసూరుకు సిట్ అధికారుల బృందం వెళ్తోంది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సిట్ విచారణ చేపడుతోంది. మాచర్ల పిఎస్ వెల్దుర్తి ప్రాంతాల్లో సిట్ బృందం పర్యటిస్తోంది. నేడు ఈసీకి ప్రాథమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో కేసుల విచారణపై సమీక్ష పూర్తి చేసింది సిట్. హింసాత్మక ఘటనలపై మరింత లోతైన విచారణ చేయనున్నారు అధికారులు. ఏపీలో పోలింగ్ తర్వాత అల్లర్లపై మరిన్ని కేసులు నమోదు చేయనున్నారు. ఇప్పటికే స్థానిక పోలీసులకు కేసుల నమోదుపై పలు సూచనలు చేశారు. అల్లర్లలో ప్రమేయం ఉన్న రాజకీయ నేతల అరెస్టుపై కూడా సిట్ విచారణ చేయనుంది. కేసుల్లో నిందితులుగా ఉన్న రాజకీయ నేతల అరెస్టులపై కూడా స్థానిక పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది సిట్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ నేత బైక్ ను తగలబెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. మాచర్లలోని 22వ వార్డులో వైసీపీ కౌన్సిలర్ మహంకాళి పిచ్చయ్య ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టారు. మంటలో ఖాళీ బైక్ పూర్తిగా దగ్ధమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఏపీలో అల్లర్లపై నివేదిక సిద్ధం చేస్తోంది సిట్. గుంటూరు జిల్లా క్రోసూరుకు సిట్ అధికారుల బృందం వెళ్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణ గుంటూరు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, థ్యాంక్ యూ. పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి సిట్ విచారణ ఏదైతే ఉందో అది మరింత వేగం పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 2 రోజులుగా మొత్తం 36 గంటల పాటు సిట్ అధికారులు విచారణ చేశారు. అందులో అధికారుల దగ్గర నుంచి ప్రాథమికంగా అత్యంత విలువైనటువంటి సమాచారం సేకరించారు. ఎందుకంటే అల్లర్లు జరిగినటువంటి వ్యవహారం మొత్తం కూడా అధికారులది బాధ్యత అనేటువంటి అంశాన్ని సిటీ అధికారులు చెప్పారు. ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు అక్కడ ఉండి కూడా గొడవలు జరుగుతుంటే ఏం చేస్తున్నారు, అక్కడ భద్రత కల్పించాల్సినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు అడిగినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా జరిగినటువంటి ఘర్షణకు సంబంధించి పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేశారా, ఏ సెక్షన్లు అప్లై చేశారు అనేటువంటి విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమాచారం మొత్తాన్ని కూడా సేకరించారు. అదేవిధంగా నిన్న అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో ఘర్షణ జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. సో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు మాచర్ల ప్రాంతంలో కానీ అదేవిధంగా వెల్దుర్తి ప్రాంతం కానీ ప్రస్తుతం క్రోసూరు మండలంలో ఉన్నటువంటి ప్రాంతంలో కానీ ఈ మొత్తంలో ఉన్నటువంటి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అసలు ఏం జరిగింది, ఎవరి మీద దాడి చేశారు, ఎప్పుడు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు సిట్ బృందం మరొకసారి ఈ రోజు పర్యటిస్తోంది. అయితే నిన్నటి వరకు జరిగినటువంటి ప్రాథమిక నివేదిక ఏదైతే ఉందో దాన్ని ఈసీకి అందజేసేందుకు డీజీ గాని అదేవిధంగా సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వినీత్ బ్రిజల్ ఇద్దరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అందినటువంటి సమాచారం మొత్తం కూడా క్రోడీకరించి ఒక నివేదికని తయారు చేస్తున్నారు. ఆ నివేదిక ఈ సాయంత్రంలోపు ఇస్తారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో అంటే నిన్న మొన్నట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో క్షేత్రస్థాయిలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా అవన్నీ నిజమేనా, వాస్తవాలేనా, లేదంటే రాజకీయ ఉద్దేశంతో ఎవరైనా కావాలని మళ్ళీ ఆ కంప్లైంట్లు ఇప్పిస్తున్నారా, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకుని ఆ నివేదికను కూడా ఈ రోజు సాయంత్రానికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే క్రోసూరు మండలంతో పాటు మాచర్ల వెల్దుర్తి ప్రాంతాలకు టీంలు వెళ్లాయి. అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ దర్యాప్తు చేస్తారు.